జనని మహిళా బ్యాంక్ నుంచి డబ్బులు పెట్టినాము 5 లక్షలు. ఈఓ వెంకటరమణ సార్కి 5 లక్షలు డబ్బులు ఇచ్చినాము. మా బంగారు కూడా పెట్టినాము. 8.5 తులం బంగారు ఇచ్చినాము సార్. దాంట్లో లాకర్ ఉంది, ఫ్రీగా ఉంటుంది. ఈ డబ్బులకి మేము వడ్డీ వేసి ఇస్తామని, సరేలే మా పిల్లలకి చదువులకు ఉంటుంది అని మేము ఎక్కడికి పోతే, ఇది పద్మక్క వాళ్ళ ఇంట్లోనే కదా ఉండేది, పద్మక్కనే పెట్టించింది కదా అని చెప్పినారు. సరే అనేసి మేము ఇచ్చినాము. మాకు బాండ్ రాసియండి సార్ అని అడిగినాము. 1 సంవత్సరం పాటు తిరిగినా ఆయన ఇస్తలేమ్మా అన్నారు. రాసి ఇవ్వలేదు. మేమేం చేయాలో ఇప్పుడు మాకేం అర్థం కావడం లేదు. ఇంకా ఊరేసుకోవడం, చావడం తప్ప నాకు వేరే ఆప్షన్ ఏం లేదు సార్. నాకు 5 లక్షలు క్యాష్ ఇచ్చినాను సార్. 8.5 తులం బంగారు ఇచ్చినాను సార్. అంటే పద్మక్క ఉంది, ఆమెను చూసే మేమంతా జాయిన్ అయినది అనే తప్ప ఇచ్చినాము తప్ప ఆయన ఎవరో మాకు తెలియదు. ఆ పద్మక్కను చూసి పద్మక్క కూడా చెప్పినాను నేను అని అన్నాడు. ఒక 20 సార్లు తిరిగినాడు మా ఇంటి చుట్టూ, తీసుకున్నాడు. ఇంకా ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. ఆయన ఎక్కడున్నాడో అయితే మాకు తెలియదు సార్. వెంకటరమణ ఆయనది కడప. ఆయన పద్మక్కకు తెలుసు, ఆమె ద్వారానే ఇక్కడికి వచ్చినాడు. పద్మక్కనే ఇక్కడ అందరినీ గ్యాదర్, కోయలకుంట్ల పద్మక్క ఆమెనే అందరినీ గ్యాదర్ చేసింది, మహిళలను అందరినీ. ఇలా మేము పెడుతున్నాం, మా ఇంట్లో పెడుతున్నామని ఆమెనే చెప్పింది. ఆమె చెప్పిందే అందరం పోయినాం. మేము 100 మంది డిపాజిట్లు చేసింటారు సార్. చాలా మంది ఉన్నారు డిపాజిట్లు, పొదుపులు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. 500-600 మంది పొదుపులు, డైలీ కలెక్షన్లు ఉన్నాయి. మొత్తం అంతా 700-800 మంది దాకా ఉన్నారు సార్. మేము ఎవరికి చెప్పాలా? వీళ్ళేం మాకు తెలియదు, మాకేం సంబంధం లేదు అని ఈడ ఆఫీస్లో అన్నారు. మేము ఎవరికి చెప్పాలా? బంగారు పెట్టినారు చాలా మంది, డబ్బులు ఇచ్చినాము వెంకటరమణ సార్కి. ఆయన తీసుకొని పోయినాడు. ఎక్కడున్నాడో మాకు తెలియదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. మేము ఎవరిని అడగాలో మాకు తెలియడం లేదు. నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వడ్డీ కోసమని ఇచ్చినాం సార్. వస్తుంది, మా పిల్లలకు చదువులకు వస్తుంది అని ఇచ్చినాము. కానీ ఇప్పుడు చూస్తే ఆయన స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. మేము ఎవరిని అడగాల? ఒక నెల అయింది సార్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. మేము ఎవరిని అడగాల? పోలీసులని ఆశ్రయిస్తున్నాము. దయచేసి సార్ మీరు మాకు సహకరించి మాది మాకు ఇప్పియండి పోలీసులు సార్. 8/10/2021 ఓపెన్ చేసినారు. ఇంకా బ్యాంకుకి లోన్లు ఇచ్చేదానికి నేను చెక్కులలో నేను హరిప్రియ సంతకాలు పెడతాను. డబ్బులు డ్రా చేసుకోవాలన్నా నాతోనే పెట్టించుకుంటున్నారు. నేను సెక్రటరీ గండానని చెప్పి పెట్టించుకుంటున్నారు. ఏవి వెంకటరమణ ఆయన కడప నుంచి వచ్చినాడు. అంతకు ముందు 2009 నుంచి పొదుపు లక్ష్మి దాంట్లో చేసినాడు ఇక్కడికి వచ్చి. అట్లా మాకు పరిచయం అందరికి, చాలా మందికి గుడ్డిగా నమ్మకం మీద మేము సంతకాలు పెట్టినాం సార్. అంతే, మాకేం తెలియదు. ఎస్కేప్ అయినాడు, స్విచ్ ఆఫ్ పెట్టినాడు. నాక మేమే పోయి పోలీస్ స్టేషన్కి పోయి మేము కూడా సార్ మీద కంప్లైంట్ ఇచ్చి ఏదన్నా చేసుకోవాలా అనుకున్నాం. మేము ఏవి రమణ మీద పెట్టాలనుకుంటాను, వెంకటరమణ మీద. మేము ఎట్లా బయటను పడతాం సార్? అంతా లేడీస్ మేము ఇంతవరకు మీరు స్టాప్ చేయండి సార్. నేను మాది కంప్లైంట్ అంతా అయిపోయిన తర్వాతనే మేము ఏదన్నా ఏమో సార్, నేను మధ్యలో అయితే వచ్చి జాయిన్ అయినాను. ఆ కలెక్షన్ ఇప్పుడు జనాల దగ్గర పోతున్నాము, ఇట్లా జనాలకు డబ్బులు ఇవ్వాలా, మీది ఏమి కట్టకుండా ఉన్నారంటే మీ సార్ లేడని చెప్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు మేము కంప్లైంట్ చేస్తాం సార్. మేము ఒక ఎంప్లాయీస్ మాత్రమే కదా సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.